నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సన్నద్దమైంది. నిజామాబాద్ జిల్లాలోని 33 మండలాల్లో 81 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 450 మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు. పూర్తి ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్న నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో మా ప్రతినిధి శ్రీపతి ఫేస్ టు ఫేస్. రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నిజామాబాద్ జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ప్రస్తుతం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఎన్నికల సామాగ్రి పంపిణీ కొనసాగుతోంది. అలాగే ఇటు నిజామాబాద్ జిల్లాలో ఎన్నికలు ఎలా కొనసాగబోతున్నాయి, దానికి సంబంధించి ఏర్పాట్లు ఎలా జరిగాయి, మనతో మాట్లాడడానికి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఉన్నారు. సార్ చెప్పండి, రేపటి ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి? సో రేపు జరగబోయే మనకి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్ కౌన్సిల్ సంబంధించి 81 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనకి 3 డివిజన్స్లో ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ సబ్ కలెక్టర్, ఆర్డీఓ ఆఫీసెస్లో జరుగుతున్నాయి. మనకి రేపు జరగబోయే పోలింగ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా మనము కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మొత్తం ఎంతమంది సిబ్బంది విధులు ఉంటున్నారు సార్? అంటే ఈ సమస్యాత్మక ప్రాంతాలు కావచ్చు, అలాగే డెలికేట్ ఇష్యూస్ ఉంటాయి, పట్టభద్రులకు సంబంధించి కావచ్చు, ఉపాధ్యాయులకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారో, ఎంతమంది సిబ్బంది విధులు ఉంటున్నారు? సో మనకి పీఓ, ఏపీఓ, ఓపీఓస్ కలిపి 412 అంటే 412 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. అవి కాకుండా మనకి మైక్రో అబ్జర్వర్స్ 47, అదేవిధంగా పోలీస్ సైడ్ నుంచి కూడా మనకి 400+ టోటల్ ఫోర్స్ అనేది యూజ్ చేసుకోవడం జరిగింది. సో మనకి ఈచ్ పోలింగ్ స్టేషన్స్ మనకి మండలాలు, రూరల్లో మండల్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నాయి. అదేవిధంగా అర్బన్స్లో కూడా మనకి మోర్ దెన్ 1 లొకేషన్స్లో ఉంది. ఈచ్ లొకేషన్లో కూడా మినిమం ఏఎస్ఐ స్థాయి పర్సన్ పోలీస్ సిబ్బంది ఉండే విధంగా మనం ఎన్షూర్ చేసుకున్నాము. అదేవిధంగా మనకి స్ట్రైకింగ్ ఫోర్స్ కానీ ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా రేపు ప్లాన్ చేసుకోవడం జరిగింది. సమయం ఎంత పట్టే అవకాశం ఉంది? అంటే పోలింగ్కి సంబంధించి ఇప్పుడు అంత ప్రాధాన్యత ఓటు క్రమంలో జరిగే పోలింగ్ కాబట్టి కొద్దిగా మెల్లిగా జరిగే అవకాశాలు ఉంటాయి అంటున్నారు. ఎలా ఉండబోతుంది సార్? సో మనకి పోలింగ్ 8 AM to 4 PM జరుగుతుంది. మనకి టీచర్స్ కాన్స్టిట్యున్సీస్ యావరేజ్గా మనకి పోలింగ్ స్టేషన్కి అరౌండ్ 80 to 100 ఉంటారు ఓటర్స్. బట్ గ్రాడ్యుయేట్స్ సంబంధించి కొంత ఎక్కువ ఓటర్స్ ఉంటారు. బట్ మనము దానికి అనుగుణంగానే ఎక్కడైతే ఎక్కువ ఓటర్స్ ఉన్నారో అక్కడ మనము ఎడిషనల్ సిబ్బందిని కూడా అలాట్ చేయడం జరిగింది. సో దట్ పోలింగ్ ప్రక్రియ అనేది తొందరగా కంప్లీట్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. రైట్. నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ ప్రక్రియకు సంబంధించి దాదాపు ఏర్పాట్లని పూర్తి కావచ్చని కలెక్టర్ హనుమంతు చెప్తున్నారు. అలాగే పోలింగ్ సంబంధించి సమయాలను కూడా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగబోతోంది. దీనికి సంబంధించి కేంద్రాల్లో ఏదైతే సమయానుకూలంగా జరగాల్సిన వ్యవహారాలకు సంబంధించి కూడా ప్రత్యేక సిబ్బంది నియమించి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు రాజీవ్ గాంధీ హనుమంతు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అనిల్తో శ్రీపతి, ఏవైనా ఆంధ్రజ్యోతి.